అవర్ ఛానల్ కేర్ ఆఫ్ మానేపల్లి. సో ఈరోజు వీడియో ఏంటంటే ఎటువంటి సాస్లు యూజ్ చేయకుండా ఎంతో ఈజీగా చేసుకోగలిగే యమ్మీ చికెన్ షెజ్వాన్ ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం పదండి. ముందుగా మనం చికెన్ని మ్యాగ్నేట్ చేసుకుందాం. ఇప్పుడు చికెన్లో కొంచెం పసుపు, ఉప్పు, అలాగే గరం మసాలా పౌడర్ అండ్ 1 టీ స్పూన్ పెప్పర్ పౌడర్ని కూడా వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోవాలి. అండ్ మనకి కలర్ రావడం కోసం ఒక చిటికెడు రెడ్ ఫుడ్ కలర్ని కూడా వేసుకుందాం. ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ లెమన్ని పిండుకోవాలి. హాఫ్ లెమన్ని పిండుకున్న తర్వాత కొంచెం ఎగ్ వైట్ అనేది వేసుకోవాలి. ఎగ్ వైట్ వేసుకోవడం వల్ల చికెన్కి కోట్ బాగా అవుతుంది అండ్ అలాగే బాగా ఫ్రై అవుతాయి. అండ్ అలాగే ఇందులో కొంచెం కార్న్ఫ్లోర్ని కూడా వేసుకోవాలి. అలాగే ఇందులో 2 స్పూన్స్ పెరుగు అనేది వేసుకోవాలి. 2 స్పూన్స్ పెరుగు అనేది వేసుకున్న తర్వాత లాస్ట్గా కొంచెం కారం అనేది వేసుకోవాలి. కారం కూడా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకుని మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ని 15 మినిట్స్ పాటు పక్కన పెట్టుకుని ఉంచుకోవాలి. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందాక మనం మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ని వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అవుతున్న టైంలో దీన్ని మనం సిమ్లోనే పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టుకుని ఫ్రై చేయడం వల్ల చికెన్ అనేది బాగా ఉడుకుతుంది. ఇప్పుడు చికెన్ ఉడికిపోయిన తర్వాత ఒక పక్కన పెట్టుకుని అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ పోసుకుని 2 ఎగ్స్ అనేది బ్రేక్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు ఎగ్ని కూడా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అవుతున్న టైంలోనే మనం కొంచెం పెప్పర్ పౌడర్ని అలాగే సాల్ట్ని కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకున్న ఎగ్ని ఒక పక్కన తీసుకుని పెట్టుకోవాలి. అలాగే అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ అనేది వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్, చిల్లీస్ కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం సాల్ట్ అనేది వేసుకోవాలి. సాల్ట్ అనేది వేసుకోవడం వల్ల ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై అవుతాయి. అలాగే కొంచెం పసుపు, కారం కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. అండ్ ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. అండ్ అలాగే కరివేపాకు, కొత్తిమీరను కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మన సీక్రెట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి చింగ్స్ షెజ్వాన్ మసాలా, ఫ్రైడ్ రైస్ మసాలాను కూడా వేసుకోవాలి. దీని లింక్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది కూడా వేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే కొంచెం పెప్పర్ పౌడర్ని కూడా వేసుకోవాలి. అప్పుడు ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ అనేది వేసుకోవాలి. మేము బాస్మతి రైస్ని తీసుకున్నాం. మీకు కావాలంటే ఏ రైస్ అయినా తీసుకోవచ్చు. ఈ బాస్మతి రైస్ని కూడా బాగా మిక్స్ చేసిన తర్వాత ఇందులో మళ్ళీ ఆ ఫ్రైడ్ రైస్ మసాలాని వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్స్ చేసుకున్న రైస్లోకి ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని అలాగే ఎగ్ పీసెస్ని కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే ఇందులో కరివేపాకు, కొత్తిమీరని కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. అండ్ అలాగే ఇందులో కొంచెం పెప్పర్ పౌడర్ని కూడా వేసుకోవాలి. చూసారు కదా, మన ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.